భూలోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. దేవతలకు వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువుగా ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపై ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బ్రతికించగల ఒక విద్య ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బ్రతకడం, మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతకు ముగిసేది కాదు, నిరవధికంగా జరుగుతూ ఉండేది. దేవతలకు ఇలాంటి సంజీవిని లేనందువల్ల శత్రువుల పైన రాక్షసులతో ఎడదెగని యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో చాలా మంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడి సహాయం కోరారు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుల్ని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడవై ఆయనకు శిష్యుడవ్వాలని కచుడిని వేడుకున్నారు. శుక్రాచార్యుడి వద్ద నమ్మకం కలిగిన శిష్యుల్లా వ్యవహరించి సంజీవని రహస్యాన్ని తెలుసుకుని దేవతలకు మహోపకారం చేయాలని కచుడిని కోరారు. కచుడు దీనికి అంగీకరించాడు. రాక్షస రాజైన శుక్రాచార్యుని దర్శించుకోవడానికి అతడికి పట్టణానికి వెళ్ళాడు. శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళిన కచుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, నా పేరు కచుడు, అంగీరస ఋషి మనోన్ని, బృహస్పతి కుమారుణ్ణి. మీ వద్ద విద్య అభ్యసించడం కోసం వచ్చాను. బ్రహ్మచారిని. అప్పటి కాలంలో బ్రహ్మచారి అనగా తగిన శిష్యుడు కోరినప్పుడు బుద్ధిమంతుడైన గురువు ఆ శిష్యుడికి విద్య చెప్పాలనే న్యాయసూత్రం ఉండేది అన్నాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో, నీవు మంచి కుటుంబానికి చెందినవాడివి, నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాను. బృహస్పతి వారి పట్ల నాకున్న గౌరవ భావాన్ని కూడా ఈ విధంగా చూపుతున్నాను అని శుక్రాచార్యుడు అన్నాడు. కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా శుశ్రూష చేస్తూ ఎన్నో ఏళ్లు విద్యను అభ్యసిస్తున్నాడు. గురువు గారి గృహ సంబంధ కార్యాలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నాడు.